श्रीगुरुभ्यो नमः। हरि ओम्। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहार्निशं वनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। यस्शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गलः तयोः सस्मरणात् सर्वतो जयमङ्गलम्। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभव येषानन्देवरस्यामो हृदयस्थो जनार्दन आपदामपहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु। భక్త మహాశ్రేష్ఠులందరికీ కూడా పేరు పేరున జై భవాని. నా పేరు శ్రీ పులుగుర్త సత్య విశ్వేశ్వర నాగరాజు శర్మ. నేటి మొదలుకొని శ్రీదేవి భాగవతం పారాయణాన్ని మీతో కలిపి చేద్దాము అని ముఖ్య ఉద్దేశంతో ఆ అమ్మ కృపాకటాక్షములు మీకు మీతో పాటు మాకు కలగాలని ఉద్దేశంతో ఆ జగజ్జని యొక్క విశేషపూరితమైన ఫలితాన్ని అమ్మ చరితను చక్కగా విశ్లేషార్థంగా చక్కగా ప్రవచన రూపంలో ఆ అమ్మ అనుగ్రహంతో నేటి రోజు నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఇక ఈ యూట్యూబ్ ఛానల్ పేరు కూడా శ్రీదేవి అని నామకరణం చేయడం జరిగింది. కావున మీరందరూ కూడా ఎన్నో విషయాలు ఈ యొక్క శ్రీదేవి భాగవత యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుని ఆ అమ్మవారి గురించి తప్ప ఈ ఛానల్లో వేరే ఆలోచన కానీ వేరేది కానీ ఇందులో ఉండదు. అమ్మ గురించే ఉంటుంది. అమ్మ సంబంధించినటువంటి కార్యక్రమాలు, అమ్మ సంబంధించినటువంటి విశేషాలు, అమ్మ సంబంధించినటువంటి రూపకల్పనాత్మకమైనటువంటి ఛానల్ని నేటి రోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. అందులో ముందుగా ముఖ్యంగా దేవీ భాగవతం ప్రథమ స్కంధం నుంచి దేవీ భాగవతం గురించి అమ్మ లీలలు, అమ్మ విశేషాలు అనేక రకమైనవి. అందులో కొన్ని విషయాలు అంటే అక్షర రూపంగా, అంటే నా ఉద్దేశాన్ని నా తెలివితేటల్ని ఉపయోగించి చెప్పట్లేదు, పుస్తక రూపంతో నేను మీ ముందుకు వస్తున్నాను. పుస్తకాన్ని చూసే చదువుతున్నాను. కాబట్టి ప్రముఖులు, విద్యావేత్తలు, అనేక రకములు ఉన్నటువంటి పండితులు, గురువులు, పీఠాధిపతులు అందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం చేసి, ముఖ్యంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ముఖ్యంగా వేదాలలో కూడా ముఖ్యంగా మాతృవందనాన్ని చెప్పింది. సాక్షాత్ మోక్షాగ్ని, మోక్షానికి మార్గం అమ్మే. అమ్మ గురించి తెలుసుకుని, అమ్మ మాతృతత్వాన్ని గురించి తెలుసుకుంటమే మనం చేసేటటువంటి విశేషం. ఈ జన్మ అమ్మిచ్చింది. ఈ జన్మకి పడటం అంటూ ఉంటే అమ్మతోటే రుణం పడి ఉంటుంది. ఈ జగత్తులో దేనికైనా రుణం తీర్చుకునే మార్గాలు ఉన్నాయి, కానీ అమ్మకి మాత్రం రుణం తీర్చుకునేటటువంటి తత్వం కానీ, అమ్మకి రుణం తీర్చుకునేటటువంటి హోమాలు కానీ, యాగాలు కానీ, యజ్ఞాలు కానీ ఇవి లేవు. ఒక వందనం తప్ప. ఆ వందనమే ఈ దేవీ భాగవతం. కాబట్టి భక్త మహాశ్రేష్ఠులారా, అనేక రకమైన విశేషపూరితమైన దేవీ భాగవత గ్రంథాలతో మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా ఈ గ్రంథాన్ని ఆ ప్రమదఘ్న నాథుడికి నమస్కారం చేసుకుని, ఏదైనా మధ్యలో
అక్షర దోషం ఉంటే క్షమింపగలరు. కాబట్టి ఇక వేదవ్యాస మహర్షికృత శ్రీదేవి భాగవతము ప్రథమ స్కంధము. శ్రీకృష్ణ పరమాత్మని నిర్యాణాంతరము ద్వాపరయుగం అంతమవుతూ కలియుగం ప్రవేశిస్తున్నటువంటి తరుణమది. కలి ప్రవేశంతో చెలరేగిపోతున్నటువంటి దైత్య సంతతిని అదుపు చేయడానికి కానీ, కల తప్పుతున్నటువంటి ధార్మిక రీతులను పునఃప్రతిష్ఠించడానికి కానీ మేధిని మీద ఏ ప్రభువుకు సాధ్యం కావడం లేదు. దీనికి తోడు కుటిలత్వము, హింస, క్రౌర్యం, దాంభికం, అసత్యం, అన్యాయం పురివిప్పి ప్రజా హృదయాలలో తిష్ట వేసుకుంటున్నాయి. అది క్రమక్రమంగా తరం నుంచి తరానికి సంక్రమించి మరింత అధికమవుతుందే కానీ కనుచూపు మేరలో పరిష్కారం లేకపోయింది. కలిపురుషుని ప్రభావం అంత బలీయమైంది. సాధు జీవుల, మునీశ్వరుల వీరి ఆగడాలు ధాటికి ఆగలేక అందరూ కూడబలుకొని సత్యలోకంలో సరస్వతి గాన శ్రవణానందంలో మునిగి తేలుతున్నటువంటి చతుర్ముఖుని చేరి నిలిచి స్తోత్రాలతో బ్రహ్మదేవిని ప్రసన్నం చేసుకుని తమ మొర వినిపించారు. ఇక ఈ యొక్క దేవి భాగవతంలో అవతారిక అనేటటువంటి భాగాన్ని మనం చదవబోతున్నాం. అంటే ఈ మునీశ్వరులు అందరూ కూడా కలి ప్రవేశించింది. కలి మాయ అది కామ, క్రోధ, లోభ, మదమాత్సర్య మోహములలో ముంచి తేలుతున్నటువంటి రక్తగుండము. ముఖ్యంగా చెప్పాలంటే గరుడు పురాణంలో మనం వినే ఉంటాం. ఏమిటి? పెద్దలు చెప్పగా వినేటువంటి విషయం. మనం వెళుతున్నటువంటి అంటే గతించిన తర్వాత వెళ్ళేటప్పుడు మనకి వైతరిని అనేది ఒక నది వస్తుంది. అది మూర్ఖులకు, దుర్మార్గులకు, అది క్రిమి కీటకాలతో, నది రక్తనాళాలతో అనేక మురుకు కుంపలాగా కనిపిస్తుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నట్టు ఉన్నాం. ఇప్పుడు మన జీవన సరళి కూడా అలాగే సాగుతుంది. నది ఎక్కడ ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు అలాగే ఉంది. ఇలా భావించినటువంటి వారు, ధర్మంగా భావించినటువంటి వారు మునిపెంపుడు కూడా లేనట్టుగా ఈ కలిదోషం వాళ్ళని, ఈ కలియుగం ప్రారంభమవుతుంది. ఇది ఎలా, దీన్ని ఎలా సాధించాలి అని ఆలోచించినటువంటి మునీశ్వరులు ధార్మికంగా ఈ కలిమాయ నుంచి తప్పించుకోవడానికి బ్రహ్మదేవ వద్దకు వెళ్ళారు. అక్కడ నిలబడి ఆ బ్రహ్మదేవుణ్ణి అనేక స్తోత్రాలతో ప్రసన్నం చేసుకుని, మహానుభావ వేదోద్ధారమూర్తి, భూలోకంలోని అసుర ప్రవృత్తికి తాళలేక, తపోదీక్షాసక్తులను కాలేక, యజ్ఞయాగాదులపై మనసు నిలపలేక, నిరంతరం దానవ ఘోషలతో నానా యాతనలకు గురవుతున్నారు. భూసుర పక్షపాతివి. సుర అంటే ధర్మపక్షపాతివి అని అర్థం. మంచి చేసే వారికి ఎప్పుడు భగవంతుడు తోడు ఉంటాడు అని అర్థం. మహర్షి రక్షకుడివి ఆయన నీవే తప్ప ఇతరులను శరణు వేడజాలము.
అంటే ఎప్పుడైనా సరే మనకి ఆదుకునేవాడు వాడు కూడా ధర్మాత్ముడై ఉండాలి, ధర్మాన్ని రక్షించేవాడై ఉండాలి. మనం అనుకుంటాం సపోర్ట్, మనం ఎన్ని నీచ పనులు చేసినా సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర కాదు. మనం ధర్మాన్ని నమ్మి ధర్మంతో ఉన్న వాళ్ళమైతే ధర్మానికి సపోర్ట్ చేసేవాడు ఉన్నవాడు ఉండాలి. అతగాడికి మనం శరణు వేడినా పర్వాలేదు, కాలు దండం పెట్టినా పర్వాలేదు. కాబట్టి ఈ మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుడు సురపక్షపాతి, అంటే మంచి ఎక్కడ ఉంటుందో ఆ బ్రహ్మ అక్కడే ఉంటాడు, శిష్ట వేసి కూర్చుంటాడు. కాబట్టి ఆయన్ని శరణు వేడజాలుతున్నాము అని చెప్పి అతను నీవు తప్ప ఇతరులను మా కార్యక్రమాలకు అంతరాయం కలగని ప్రదేశంలో మాకింత చోటు కల్పించాలని, ఓ మహానుభావ, ఈ విశాల విశ్వంలో అనేక చోట్ల అంటే కలిమాయ నుంచి మమ్మల్ని తప్పించేటటువంటి, అంటే మాకు ఈ ప్రపంచం మేలు కోరి మేము ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం, అది నీకు తెలుసు. ఇక ఈ కలి ప్రవేశంతో అలాంటివి మనం చేయలేం, ధార్మికమైనటువంటి పనులు మనం చేయం. అంత డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో పని అవుతుంది. డబ్బు లేకపోతే దైవ దర్శనం కూడా వీలు పడదు. రూపాయి కడితేనే దైవ దర్శనం, రూపాయి కట్టకపోతే పాద దర్శనం కూడా ఉండదు. అలాంటి సమయంలో మేము ఈ విశాల విశ్వంలో మరి అలాంటి కమర్షియల్ లేనటువంటి చోటు, తిట్టేవాడు లేని చోటు, దండించేవాడు లేని చోటు, నింద వేసేవాళ్ళు లేని చోటు, పాపకూటమి లేని చోటు, అలాగే ప్రతిదానికి హింసించి మాట్లాడేటటువంటి వాళ్ళు లేని చోటు, ఈర్ష అసూయ ఇటువంటి లేని చోటు అని అర్థం. అని ఇలాంటి చోటు లేనటువంటి ప్రదేశం చూపించమని చెప్పి ప్రార్థిస్తున్నాం అని వేడుకున్నారు. వీరందరూ ఋషిగణమంతా కూడా వారి పనులకు ఆలించి విధాత ఒక క్షణం పాటు ఆలోచించి అర్ధనిమిలిత నేత్రుడై అంతరావలోకంతో ఒక దివ్య చక్రాన్ని సృష్టించాడు. చిరునవ్వుతో ఆ మహర్షి మండలాన్ని చూస్తూ, ఓ మునీశ్వరులారా, ఇది గిరగిర తిరుగుతూ నిరంతరం కూడా భ్రమణం చేస్తూనే మీకు యోగ్యమైనటువంటి స్థలాన్ని చూపిస్తుంది. అయితే అన్వేషించాక ఏ చోట దీన్ని అన్వేషిస్తూ వెళ్ళండి. ఇది ఎక్కడ ఆగుతుందో ఆ నేమి అంటే మూల, ఆ చక్రం నేమి మూల ఎక్కడ ఆగుతుందో అదే మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి నివాస భూమి కాగలదు. కనుక దీన్ని గమనాన్ని అనుసరించుకుంటూ మీరు వెళ్ళండి, మీకు శుభం జరుగుగాక అని ఆశీర్వదించారు. ఋషులు సురజ్యేష్ఠుని ఆయనకి కృతజ్ఞతలు అర్పించి నమస్కారం చేసి, మహానుభావ, మంచి మార్గాన్ని మాకు ఉపదేశించావు కాబట్టి ఆ చక్రాన్ని అనుసరించుకుంటూ వెళ్ళసాగారు. ఇక సాక్షాత్తు బ్రహ్మదేవుని సృష్టి అయినటువంటి ఆ చక్రం యొక్క నేమి వృత్తాకారంలోని అమర్చిన కమ్మె ఎక్కడ ఆగుతుందో చూడాలని దేవతలంతా ఉత్సాహపడి దివి నుంచి ఋషుల వెంట తరలి వెళ్ళారు. ఇంతటి మహాసాధు దైవ సంఘం ఉక్కుముడిగా సంచరించడం
మున్నెన్నడో కృతయుగంలో ఒక్కసారి మాత్రమే సంఘటిల్లింది. మళ్ళీ ఇంతకాలానికి దేవ మునిగణ సంచారం చక్రాన్ని అనుసరిస్తూ సాగింది. సమస్త లోకాల్లోనూ భ్రమణం చేసిన చక్రం క్రమంగా భూలోకాన్ని చేరు. తమకు అనుకూలమైనటువంటి ప్రదేశం ఈ భూమిలోనే లభిస్తుందా అని వాళ్ళ ఆశ్చర్యపోసాగారు. క్రమక్రమంగా చక్రం వేగం మందగించింది. ఒక గొప్ప అరణ్య ప్రాంతంలో దాని నేమి అంటే మూల స్థిరంగా నిలిచిపోయింది. అదే నైమిషారణ్యం. ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే నైమిషారణ్యం గురించి మరి మునీశ్వరులందరూ కూడా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి చక్రాన్ని అన్వేషించుకుంటూ వెళ్ళారు. అది ఎక్కడో ఎక్కడో బ్రహ్మలోకంలోనో లేదంటే విష్ణులోకంలోనో ఆగుతుందేమో అనుకున్నారు. కానీ మన కర్మభూమి ఇక్కడే సాధించాలి ఏదైనా సరే. కాబట్టి దీనికి నైమిషారణ్యానికి మరి కలి అక్కడ ఎందుకు ప్రవేశించడో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూసుకుందాం, చెప్పుకుందాం. కాబట్టి చక్కగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు. జై భవాని. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ దివ్యమైనటువంటి ఉపదేశాన్ని ఏదైనా మార్పులు చేర్పులు ఈ యొక్క శ్రీదేవి భాగవతం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఏదైనా సమస్యలు కూడా తీర్చాలంటే కూడా తీర్చుతాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి దీన్ని షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ ఆ జగన్మాత ఆశీస్సులు కలుగుతాను. జై